హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియోలో ఇంట్లోనే సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ సున్నిపిండి ప్రిపేర్ చేయడానికి మనం ఇక్కడ మొత్తం 4 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్స్. రోజ్ పెటల్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మన స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. అలానే ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మనకి యాక్నీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలానే మన స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ పెసలు. దీనివల్ల యూజ్ ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసేసి స్కిన్ని చాలా బ్రైటన్గా చేస్తుంది. థర్డ్ వన్ పచ్చిశనగపప్పు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది మన స్కిన్ పైన ఉన్న ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్ని తగ్గిస్తుంది అండ్ అలానే మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఫోర్త్ వన్ బియ్యం. బియ్యం యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పోర్స్ అనేటివి టైటన్ అవుతాయి. అలానే మన స్కిన్ బ్రైటన్ కూడా అవుతుంది. సో ఈ రోజ్ పెటల్స్, పెసలు, పచ్చిశనగపప్పు, బియ్యం వీటన్నిటిని కూడా కలిపి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే సున్నిపిండిని రెడీ చేసుకోవచ్చు. ఇది ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనం స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ సున్నిపిండిలో కాస్త పెరుగు, పసుపు వేసి మిక్స్ చేసుకొని బాగా స్క్రబ్ చేసుకున్నామంటే మన స్కిన్కి మంచి రిజల్ట్ వస్తుంది. మన స్కిన్ టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా, స్మూత్గా అనిపిస్తుంది. మీరు కూడా ఈ సున్నిపిండిని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావడం కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.